హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అమ్మ వంటలు. ఈరోజు మన వీడియోలో దొండకాయ ఫ్రై తయారు చేసుకుంటున్నామండి. ఆయిల్ చాలా తక్కువ వేసుకున్న ఫ్రై అనేది చాలా టేస్టీగా రావాలంటే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో చూద్దాం. అందుకన్నా ముందు వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ బీ లైక్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోలో చూసేద్దాం. ఇక్కడ నేను 1/2 కిలో దొండకాయలు తీసుకున్నానండి. వాటిని నీట్గా క్లీన్ చేసి ఒక దొండకాయని 4 పీసెస్ కింద కట్ చేసి దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి తీసుకున్నాను. దీనిలో కొంచెం సాల్ట్ వేసి గట్టిగా దానిలో ఉన్న జిగురంతా తీసివేసి నీట్గా క్లీన్ చేసి తీసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకోండి. దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దానిలో ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు యాడ్ చేసుకోండి. పోపు దినుసులు 1 నిమిషం చిటపటలాడిన తర్వాత దీనిలో కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ని యాడ్ చేసుకోండి. అలానే ఒక 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి తీసుకోండి. దానిలో ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకోండి. ఇవి దోరగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుని దీనిలో ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకుని అలానే మనం కట్ చేసి తీసుకున్న దొండకాయల పీసుని కూడా యాడ్ చేసుకోండి. ఇవి మూత పెట్టకుండా ఇట్లా ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత దీనిలో టేస్ట్కి సరిపోను సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఈ దొండకాయ ఫ్రై లాగా రావాలంటే మూత పెట్టకుండా మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా కలుపుకోవటం వల్ల ఫ్రై అనేది చక్కగా వస్తుంది పొడిపొడిలాడుతూ. ఒకవేళ మీరు మూత పెట్టుకుంటే కర్రీలాగా అవుతుందండి. మీరు చాయిస్ని బట్టి మూత పెట్టుకుంటే కర్రీలాగా తయారు చేసుకోవాలనుకుంటే అలా ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు ఇది మూత పెట్టకుండా ఒక 10 నిమిషాలు లేదంటే పావు గంట సేపు మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకున్నాను. దొండకాయ బాగా ఫ్రై అయ్యి కర్రీ దగ్గరకు వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మీ టేస్ట్కి సరిపోను కారం యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ కారం, అలానే 2 లేదా 3 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. మసాలాలు ఏమి యాడ్ చేయలేదండి. ఇట్లా ప్లెయిన్గా అయినా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి సైడ్ డిష్గా రసం కానీ పప్పుచారు కాంబినేషన్లో తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.